జనరిక్ మెడిసిన్స్ చాలా చీప్ కదా, పనిచేయకపోతే బ్రాండెడ్ మెడిసిన్ చాలా కాస్ట్లీ కదా, ఖచ్చితంగా పనిచేసేది. ఇదే విషయాలు జనరిక్ బ్రాండెడ్ పక్కన పెడితే ఒక మెడిసిన్ తయారు చేయడానికి ఉండే పైప్ లైన్ అండ్ పర్మిషన్స్ ఏంటి, అసలు డాక్టర్స్ ఎందుకు వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ మెడికల్ షాప్ వాళ్ళకి తప్ప ఎవ్వరికి అర్థం అవ్వకుండా రాస్తారు, అలా రాయొచ్చా, వాళ్ళకి రైట్ ఉందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ ఈ వీడియోలో చెప్తాను. చెప్పు. యూజువల్ గా ఒక మెడిసిన్ తయారు చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, కెమిస్ట్స్, డ్రగిస్ట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే టీం, కొన్ని వేల కోట్ల డబ్బు ఇంక్లూడ్ అయి ఉంటుంది. వీళ్ళంతా కలిసి ఓ ఫార్ములాని కనిపెడతారు. ఇప్పుడు ఆ ఫార్ములాని మెడిసిన్ రూపంలోకి మార్చి కొన్ని జంతువుల పైన ఫస్ట్ క్లినికల్ ట్రయల్స్ ని వేస్తారు. అక్కడి రిజల్ట్స్ ని కొన్ని నెలల నుండి సంవత్సరాల వరకు అబ్జర్వ్ చేసి నెక్స్ట్ కొంతమంది మనుషుల్ని ఎంచుకుని అది కూడా వారంతట వారే ఆ క్లినికల్ ట్రయల్స్ వాళ్ళ మీద వెయ్యొచ్చు అని విల్లింగ్ గా ఉన్న వాళ్ళని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండ్ జెండర్స్ లో సెలెక్ట్ చేసుకుంటారు. అందుకు గాను ఆ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తారో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళందరికీ మనీ పే చేస్తారు. పొరపాటున ఆ హ్యూమన్ ట్రయల్స్ కి వచ్చిన వారిలో ఎవరన్నా చనిపోయినా కూడా వారికి లంప్ సమ్ ఆఫ్ అమౌంట్ ని కాంపన్సేషన్ గా పే చేస్తారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ముందుగా జంతువుల దగ్గర సక్సెస్ అయిన ట్రయల్స్ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం జీరో నుండి స్టార్ట్ చేస్తారు. ఇన్ని సంవత్సరాల నుండి పడిన కష్టం, ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్. అగైన్ R&D చేస్తారు, క్లినికల్ ట్రయల్స్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ మీద చేస్తారు, ఎక్కడో ఒక పాయింట్ లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర అప్రూవల్ తీసుకుంటారు. ఇలా ఎన్నో ఒడిదుడుకుల్ని ఫేస్ చేసి ఓపికగా ఒక 6 నుండి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఒక మెడిసిన్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ చేయొచ్చు. నిజానికి ఇలా చాలా కంపెనీస్ ఒకే మెడిసిన్ పైన వర్క్ చేస్తాయి, కానీ ఒకటో రెండో మాత్రమే సక్సెస్ అవుతాయి. ఇప్పుడు ఇన్ ఇయర్స్ పాటు వాళ్ళు పెట్టిన టైం అండ్ ఎనర్జీకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని WHO 20 సంవత్సరాల పాటు ఈ కంపెనీ మాత్రమే వాళ్ళు తయారు చేసిన మెడిసిన్స్ ని వరల్డ్ వైడ్ అమ్మేలా వాళ్ళకి పేటెంట్స్ అనేవి ఇస్తుంది. ఈ 20 ఇయర్స్ లో ఎవరైనా ఇదే ఫార్ములాతో మెడిసిన్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అంటే ఈ పర్టికులర్ కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకుని క్రోర్స్ ఆఫ్ మనీని వాళ్ళకి కట్టి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇది వ్యాపారం. కానీ 20 ఇయర్స్ తర్వాత ఆ కంపెనీకి ఎలాంటి పెయిడ్ పేటెంట్ అనేది ఉండదు. ఆ ఫార్ములాని ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకుని మెడిసిన్ తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన మెడిసిన్ కి ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ అనేవి అయిపోయాయి కాబట్టి ఆ ఖర్చు కూడా ఉండదు. ఈ మెడిసిన్స్ ని కూడా WHO నే అప్రూవ్ చేస్తుంది. వాటిని జనరిక్ మెడిసిన్స్ అంటాము. ఈ బ్రాండెడ్ అండ్ జనరిక్ మెడిసిన్స్ రెండు వాటిల్లో ఉండే డ్రగ్ అండ్ ఫార్ములా, అలాగే పనిచేసే విధానం అండ్ అప్రూవ్ అయిన ప్లేస్ అన్ని కూడా సేమ్, కాకపోతే ప్రైస్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. బ్రాండెడ్ ₹100 ఉంటే జనరిక్ ₹20 ఉంటుంది అంతే. అన్ని విధాలా సేమ్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఎందుకు ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ ని మనకి ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే ఇండియాలో చాలా మంది డాక్టర్స్ కి ఈ మెడిసిన్ కంపెనీస్ తో పర్సెంటేజ్ డీలింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ మెడిసిన్స్ ని రాసి పేషెంట్స్ వాటిని యూజ్ చేసేలా ఎంత ప్రభావితం చేస్తే అంత ఎక్కువ మనీ వాళ్ళకి వస్తుంది. అన్ని తెలిసిన ఈ డాక్టర్స్ కూడా కొంతమంది ఈ జనరిక్ మెడిసిన్ సరిగ్గా పనిచేయవు కాబట్టే అంత తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి తప్పుగా చెప్తుంటారు. చూసారా సార్ డబుల్ యాక్షన్? నిజానికి జనరిక్ మెడిసిన్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేయడానికి NABL, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అనే గవర్నమెంట్ సంస్థ ఉంది. వాళ్ళు ఎప్పుడు ఈ జనరిక్ మెడిసిన్స్ మీద టెస్టింగ్ అనేది చేసి ప్రమాణాలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అని చెక్ చేస్తుంటారు. అండ్ డాక్టర్స్ చేసే ఇంకొక పెద్ద మోసం ఏంటంటే చాలా మంది డాక్టర్స్, నేను అందరినీ అనడం లేదు, కానీ చాలా మంది డాక్టర్స్ మెడికల్ రిసిప్ట్ మీద బ్రాండ్ నేమ్ రాస్తారు. అందులో జనరిక్ మెడిసిన్ అంటారు, అది రాయరు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఎగ్జాంపుల్ డోలో 650 అనేది ఒక బ్రాండ్ నేమ్, కానీ అందులో ఉండేది పారాసిటమాల్, దాన్నే జనరిక్ నేమ్ అంటారు. ఈ పారాసిటమాల్ అనేది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేసినా అది పారాసిటమాలే, కాకపోతే బ్రాండ్ నేమ్స్ బట్టి ప్రైసెస్ డిఫరెంట్ గా ఉంటాయి. సరైన జీవన విధానం లేకపోవడం వలన లేదా సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వలన, వాతావరణ కాలుష్యం వలన, ఇలాంటి వేరు కారణాల వల్ల మన దేశంలో చాలా మంది వారి సంపాదనలో అధిక శాతాన్ని మెడిసిన్స్ కే ఖర్చు పెడుతున్నారు. వారిలో 90% పేదవారు ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన గవర్నమెంట్ 2017లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా డాక్టర్స్ జనరిక్ నేమ్స్ ని ప్రిస్క్రైబ్ చేయాలి, బ్రాండ్ నేమ్స్ తో కాదు అని, అలాగే క్యాపిటల్ లెటర్స్ లోనే అందరికీ అర్థమయ్యేలా రాయాలని రూల్స్ పాస్ చేసింది. దీనివల్ల చాలా మంది పేదవారికి మెడిసిన్స్ కొనుక్కునే ఖర్చు చాలా వరకు తగ్గింది. నిజానికి WHO ప్రకారం ఒక డాక్టర్ పేషెంట్ కి మెడిసిన్ ఇచ్చే ముందు తన గురించి, తనకున్న జబ్బు గురించి కనీసం 15 నిమిషాలైనా మాట్లాడి తెలుసుకోవాలి. తన లైఫ్ స్టైల్ ఏంటి, ఎన్నింటికి నిద్రపోతాడు, ఎన్నింటికి లేస్తాడు, అప్పటికి ఆ వ్యక్తికి ఉన్న ఏజ్ ని బట్టి చిన్నప్పటి నుండి డిఫరెంట్ ఏజెస్ లో తను తీసుకున్న ఫుడ్ ఏంటి, ఎంత స్పైస్ క్వాంటిటీని కన్జ్యూమ్ చేస్తాడు, ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తాడా లేదా, తను చేసే జాబ్ ఆర్ బిజినెస్ లో దాని టైమింగ్స్, అందులో ఉండే స్ట్రెస్, ఇలాంటి అన్ని విషయాలు కనుక్కొని మెడిసిన్స్ అనేవి ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్స్ 2 నిమిషాలు కూడా పేషెంట్స్ తో టైం అనేది స్పెండ్ చేయడం లేదు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయలేకపోతుంది? యూజువల్ గా మన ఇండియాలో 28,000 రకాల మెడిసిన్స్ అనే యూసేజ్ లో ఉన్నాయి. వీటిని 2 డివిజన్స్ చేశారు, షెడ్యూల్ డ్రగ్ అండ్ నాన్ షెడ్యూల్ డ్రగ్. షెడ్యూల్ డ్రగ్ ఈ కేటగిరీలో ఉండే మెడిసిన్స్ ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన NPPA, నేషనల్ ఫార్మా ప్రైస్ అథారిటీ రేట్ ని ఫిక్స్ చేస్తుంది. కాకపోతే ఈ కేటగిరీలో అవుట్ ఆఫ్ 28,000 మెడిసిన్స్ లో జస్ట్ 460 మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా 2,360 మెడిసిన్స్ అన్ని కూడా నాన్ షెడ్యూల్ డ్రగ్స్ కేటగిరీలో ఉన్నాయి. ఇందులో చాలా టైప్ ఆఫ్ యాంటీబయోటిక్స్, హార్ట్, క్యాన్సర్ ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులకి మెడిసిన్స్ ఉన్నాయి.
వాటి ప్రైస్ ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయలేదు. ఇంకొక సాడెస్ట్ థింగ్ ఏంటంటే మన ఇండియాలో 18 లక్షల మెడికల్ స్టోర్స్ ఉంటే అందులో జస్ట్ 8,000 మాత్రమే జనరిక్ స్టోర్స్ ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ జనౌషధి అనే పేరుతో స్టార్ట్ చేయడం వల్ల అన్ని స్టోర్స్ అయినా అవైలబుల్ లో ఉన్నాయి. వీటిల్లో మొత్తం 1450 టైప్ ఆఫ్ మెడిసిన్స్ దొరుకుతాయి. ఇండియా అనేది జనరిక్ మెడిసిన్స్ కి ప్రపంచం మొత్తంలో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. మన వల్ల తక్కువ ధరలకే వేరే దేశం వారు మెడిసిన్స్ ని తీసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఈ విషయం తెలియక ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం. నేను బ్రాండెడ్ మెడిసిన్స్ ని వాడొద్దని చెప్పడం లేదు, కానీ మీరు వాటిని అఫోర్డ్ చేసే పరిస్థితిలో లేకపోతే జనరిక్ మెడిసిన్స్ ని వాడడానికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇటువంటి కంటెంట్స్ రెగ్యులర్ గా మీకు రావడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరికేంటి మరి నేను రానా? థ్యాంక్ యూ. జై హింద్.